మీరు వచ్చింది దువ్వాడ శ్రీని గారితో ఈ ప్రయాణం జరుగుతుందనో, ఇంత విచ్ఛిన్నం జరుగుతుందనో, లేకపోతే ఇంత వీధిలో సోషల్ మీడియాతో టార్గెట్ అవుతారనో రాలేదు. పాలిటిక్స్ కోసం వచ్చారు. మీ పొలిటికల్ లైఫ్ ఏంటి? నేను కూడా అంతేనండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతోనే పాలిటిక్స్లో పనిచేద్దామని వచ్చాను. సో అదే అభిమానంతో ఇప్పుడు పనిచేస్తూనే ఉంటాను అంతే. ఇవి ట్రోల్స్ జరిగాయని ఎవరో ఏదో అన్నారని వెనక్కి తీసుకునేది లేదు. ఏ ఉద్దేశంతో వచ్చానో ఆ ఉద్దేశంతోనే నా పని చేసుకుంటూ పోతాను. కంప్లీట్గా నన్ను నమ్ముకున్న ప్రజలు మా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకి సపోర్ట్గా ఉంటేనే ఫైట్ చేస్తూ మళ్ళీ మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది అని మేము ఆశిస్తున్నాం అంతే. పోటీ చేస్తారా? శ్రీనివాస్ గారు ఎప్పటికీ పోటీ చేయాలి. టెక్కల్లో శ్రీనివాస్ గారికి మేము సపోర్ట్ చేయాలి. పోటీ చేసే ఆలోచనలు అలాంటివి ఏమీ లేవు. వాణి ఒక్కరోజు అలా అనుకుని ఉంటే, శ్రీనే ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటే నేను గెలిచి ఉండేవాడిని. 4,000 కదా తేడా, 3,000 కదా తేడా, ఇంట్లోనే పోరు. ఎప్పుడు కూడా ఆమె వల్ల అతను ఓడిపోయాడు. ఇప్పుడు అమ్మ ఏమంటుంది, శ్రీనివాస్ ఎమ్మెల్యే కావాలి అంటుంది. ఎవరవుతారో తలరాత అదృష్టం, అది వేరే పార్టీ ఇస్తానంటే. శ్రీనివాస్ గారిని మించిన నాయకు టెక్కల్లో ఎవరు లేరండి. ఇవన్నీ ఒత్తి వెనుకున్నాడు కదా శ్రీనివాస్ గారు. ఇంకా రాజకీయాల్లో ఇంకా జస్ట్ నేను ఏబిసిడీలు నేర్చుకుంటున్నాను. అతను ఆల్రెడీ రాజకీయాల్లో అన్నీ నేర్చుకుని లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. అతనే అర్హులు. మేము అతని వెనక ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. మేము పోటీ చేసే టైం ఇంకా చాలా ఉంది. ఇంకా రాజకీయ భవిష్యత్తు ఇంకా 30sలో ఉన్నాను. ఇంకా చాలా టైం ఉంది. ఇంకా శ్రీనివాస్ గారి దగ్గర మేము చాలా నేర్చుకోవాలి. రాజకీయంగా నేర్చుకొని మేము ఎదగాలి. ఖచ్చితంగా ఒక 20 years తర్వాత ఖచ్చితంగా అప్పుడు పోటీ చేస్తాను. అంతవరకు మా శ్రీనివాస్ గారు ఎప్పుడు క్యాండిడేట్ ఎక్కల్లో శ్రీనివాస్ గారు మాత్రమే. ఈసారి ఖచ్చితంగా శ్రీనివాస్ గారు గెలుస్తారు కూడా. ఎలా అంటే మిగతా ప్రజల యాక్సెప్టెన్సీ కావచ్చు, లేకపోతే మీడియా యాక్సెప్టెన్సీ కావచ్చు, ఇవన్నీ సొసైటీ వదిలేండి. నియోజకవర్గంలో ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళ యాక్సెప్టెన్సీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అచ్చెన్నాయుడు నా మీద పోటీ చేసే ముందు ఏమని చెప్పాడంటే, 70,000కి తగ్గకుండా నాకు మెజారిటీ వస్తుంది, రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ నాదే కాబోతుంది అన్నాడు ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఎంత వచ్చిందో తెలుసా సార్? మా జిల్లాలోనే 56,000, 45,000తో చాలా నియోజకవర్గాల్లో గెలిచాయి కూటమి ప్రభుత్వం నుంచి పోటీ చేసిన వాళ్ళు. బట్ టెక్కల్లో 33,000తో గెలిచాడు అచ్చెన్నాయుడు. నాకు 73,000 ఓట్లు వచ్చాయి. అంటే టెక్కల్లో మరి నిజంగా ఇంత వేవ్లో కూడా ఎందుకు అచ్చెన్నాయుడికి 70,000 దాటి రాలేదు? ఎన్నికలకు ముందు నువ్వు చెప్పిన 70,000 ఏమైంది? ఏం 30,000కి పడిపోయినావు? అంటే ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు? నిజమైన గెలుపు నాది. ఇంత వేవ్లో కూడా నువ్వు 30,000కి పడిపోయావంటే నువ్వు ఓడిపోయినట్టే. ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో 20,000, 25,000, 30,000తో ఓడిపోయారో వాళ్ళందరిది టైట్ ఫైట్ సార్. ఎవరైతే 40,000, 45,000, 50,000తో గెలిచారో వాళ్ళందరూ రియల్గా గెలవాల్సిన వాళ్ళు. వేవ్ నడిచింది మొన్న. అండ్ వేవ్తో పాటు అండి అన్ని నియోజకవర్గాలు వేరు. టెక్కల్లో ఒకే పార్టీలో అంటే ఒక 3 డిఫరెంట్ యాంగిల్స్లో అతనికి దెబ్బతీయాలని చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అందులో కూడా పైకి వచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రమే. అతని పార్టీలోనే ఉంటే దెబ్బ కొట్టాలని చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సేమ్ కమ్యూనిటీలో దెబ్బ కొట్టాలని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వెన్ కంపేర్ టు అచ్చెన్నాయుడికి ఏంటంటే అక్కడ సపోర్ట్ వాళ్ళందరూ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నా ఇక్కడికి యాంటీగా చేసినా సరే నిలదొక్కుంటూ ముందుకు వస్తున్నారంటే అది ఒక్క దువ్వాడ శ్రీనివాస్ గారికి మాత్రమే సాధ్యం. అందుకే చెప్తున్నాం మేమంతా ఎప్పటికీ మా నియోజకవర్గ ప్రజలు కూడా